మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు. భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని జోసెన్ చెప్పారు. ఇప్పటికే ఉత్తమ్కు సీఎం పదవి మిస్ అయిందన్నారు. నా నాలుక మీద పుట్టుమచ్చ ఉంది, నా వ్యాఖ్యలు నిజమవుతాయన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2018లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మళ్ళీ అస్తంగోటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా రోజులు రాజగోపాల్ రెడ్డి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. కానీ తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే వేదికపై ఉన్నారు. ఆయనే కాకుండా ఎమ్మెల్సీ తీర్మాల్ మల్లన్న, ఇతర నేతలు కూడా ఉన్నారు. ఎవరూ కూడా ఆయన మాటలకు అడ్డు రాలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందనే టాక్ వినిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుడు అంత ఈజీగా ఏం మాట్లాడరు కదా అని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారన్నారు కదా అని ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఆయన ఫ్లోలో అలా అన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి.